హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్కూల్స్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇవాళ మనం తెలుసుకోబోయేటువంటిది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ పిఎన్ఆర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ గో. సాధారణంగా మనం పిఎన్ఆర్ స్టేటస్ ఎందుకు తెలుసుకుంటాం? మన బుక్ చేసినటువంటి ట్రైన్ టికెట్ క్యాన్సిల్ అయిందా, లేదా వెయిటింగ్ లిస్ట్ లో ఉందా, లేదా ఆర్ఏసీ ఇచ్చారా, లేదా బెర్త్ పొజిషన్ ఏంటి, కోచ్ పొజిషన్ ఏంటి, ఏ బెర్త్ వచ్చింది, ఏ కోచ్ వచ్చింది, కన్ఫర్మ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మనం పిఎన్ఆర్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ట్రైన్ టికెట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు నేను సిస్టంలో చేస్తున్నాను, ఒకవేళ మీరు కనుక మొబైల్లో చేసుకుంటున్నా కానీ మొబైల్లో కూడా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. అంటే గూగుల్ క్రోమ్ కానీ మొజిల్లా ఫైర్ఫాక్స్ కానీ ఏదైనా పర్లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అడ్రస్ బార్లో మీరు indianrail.gov.in అని టైప్ చేయాల్సి ఉంటుంది. indianrail.gov.in అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇది వచ్చేసి మన ఇండియన్ రైల్వేస్ ఎంక్వైరీ అఫీషియల్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ పిఎన్ఆర్ అనే ఆప్షన్ ఇచ్చున్నారండి. ఇక్కడ మీరు పిఎన్ఆర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఓపెన్ అని చూసారా, ప్యాసింజర్ కరెంట్ స్టేటస్ ఎంక్వైరీ సిస్టమ్. ఇక్కడ మీరు మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పిఎన్ఆర్ నెంబర్ మీ టికెట్లో ఉంటుందండి. నేను ఇప్పుడు నా పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను, మీరు మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. ఈ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయకూడదు. మీ టికెట్లో ఏ పిఎన్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ ఇచ్చున్నారో ఆ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇది వచ్చేసి క్యాప్చా కోడ్ అండి. అంటే నార్మల్గా మనకి క్యాప్చా ఎలా ఇస్తారు, పక్కన ఉండే నెంబర్ని ఇక్కడ టైప్ చేయమని చెప్పి అలా ఇస్తారు. కానీ ఇండియన్ రైల్వేస్ వాళ్ళు కొంచెం వినూత్నంగా ఆలోచించి ఇలా ఆప్షన్ పెట్టారు. 375 + 70 445. అంటే ఇక్కడ మారిపోతూ ఉంటుందండి, క్యాప్చా కోడ్ అనేది మారిపోతూ ఉంటుంది. మీకు ఏది ఉంటే అది, అంటే సబ్స్ట్రాక్షన్ కానీ, అడిషన్ కానీ, డివిజన్ కానీ ఇలా ఇస్తారు. అంటే మీకు ఇప్పుడు మళ్ళీ చిన్ననాటి మ్యాథ్స్ కూడా గుర్తు చేస్తున్నారు ఇండియన్ రైల్వేస్ వాళ్ళు. ఇక్కడికి వచ్చారా, ఇక్కడ చూడండి ప్యాసింజర్ కరెంట్ స్టేటస్ ఎంక్వైరీ. ఇక్కడ మీరు ట్రావెల్ చేసేటువంటి ట్రైన్ నెంబర్ అండ్ ట్రైన్ నేమ్ అండ్ బోర్డింగ్ డేట్ అండి. అంటే మీరు ఏ రోజైతే ట్రావెల్ చేస్తున్నారో ఆ డేట్, అండ్ మీకు రిజర్వేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అండ్ మీ క్లాస్ ఉంటుంది. మీరు బుక్ చేసేటప్పుడు స్టేటస్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కరెంట్ స్టేటస్ అండి, అంటే ఇప్పుడు స్టేటస్ ఏంటి, అంటే పిఎన్ఆర్ అంటే ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే ఆ టికెట్లు మనకు కన్ఫర్మ్ అవుతాయి కదా, అలా ఇప్పుడు స్టేటస్ ఏంటి. నా టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందండి, ఇదండి కన్ఫర్మ్. సిఎన్ఎఫ్ అంటే కన్ఫర్మ్. S5 కోచ్ నెంబర్ వచ్చేసరికి S5 ఇచ్చాడు, అండ్ బెర్త్ నెంబర్ వచ్చేసరికి 7 ఇచ్చాడు. సో ట్రైన్ పొజిషన్ అండి, కోచ్ పొజిషన్ వచ్చేసరికి 17 అండి. కోచ్ పొజిషన్ అంటే ఏంటి, 1 2 3 4 5 ఇంజన్ నుంచి ఎన్నో బోగి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే ఇచ్చేస్తారు. సో మనం ఎక్కడానికి కూడా మనకు కొంచెం సులువుగా ఉంటుంది. సో ఇక్కడ కరెంట్ స్టేటస్ అండి, చార్ట్ ప్రిపేర్ అయిందా లేదా ఇక్కడ ఇచ్చుంటారు. ఇక్కడ నాకు సిఎన్ఎఫ్ అన్నారండి. ఒకవేళ మీకు కనుక WL అని ఉంటుంది, అంటే ఏంటి వెయిటింగ్ లిస్ట్ నెంబర్. ఒకవేళ RLWL ఉంటుంది, అంటే ఏంటి జనరల్ వెయిటింగ్ లిస్ట్ నెంబర్. అట్లా మీకు ఇక్కడ ఉన్నటువంటి వాటికి డిస్క్రిప్షను మీకు కింద ఇచ్చున్నారండి. దానికి సంబంధించిన సింబల్ ఏంటి, దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏంటి, సింబల్ ఇక్కడ ఇచ్చారు, అలాగే డిస్క్రిప్షన్ ఇచ్చారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి కరెంట్ స్టేటస్ కింద ఏదైతే ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది కాబట్టి, అంటే సిఎన్ఎఫ్ అంటే కన్ఫర్మ్ అండి. ఒకవేళ కనుక RAC అనేది కనుక వచ్చిందంటే మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. RAC అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చారు RAC, రిజర్వేషన్ అగైనెస్ట్ క్యాన్సిలేషన్. ఓకేనా, ఇట్లా మీరు పిఎన్ఆర్ స్టేటస్ అనేది ఇలా చాలా ఈజీగా 2 నిమిషాలు కూడా పట్టదు పిఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. చార్ట్ ప్రిపరేషన్ వచ్చేసరికి మీకు 6 hours బిఫోర్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది, 4 hours బిఫోర్ చార్ట్ ప్రిపేర్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా మీకు కన్ఫర్మ్ అయిందా లేదని మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ మీ చార్ట్ ప్రిపేరింగ్ స్టేటస్ అని ఇక్కడ ఇచ్చున్నారండి. మీరు చార్ట్ ప్రిపేర్ అయిందా లేదా, ఒకవేళ చార్ట్ నాట్ ప్రిపేర్డ్ అని ఉందనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ కూడా మీరు స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చార్ట్ ప్రిపేర్ అయ్యాక మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు బిఫోర్ కనుక ముందుగా చూసుకొని చార్టింగ్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ నాట్ ప్రిపేర్డ్ ఉంది అనుకోండి, మీరు ఒకవేళ నాకు కన్ఫర్మ్ ఇంకా కాలేదు కదా అని చెప్పి మీరు మళ్ళీ ఇంకోటి ట్రైన్ బుక్ చేసుకోండి, అలా చేయొద్దు. చార్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత మాత్రమే ఇక్కడ మీరు స్టేటస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, చూసారుగా మన ఇండియన్ రైల్వేస్ పిఎన్ఆర్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో. మరిన్ని ఇటువంటి ఉపయోగకరమైనటువంటి వీడియోల కోసం కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, don't forget to share this video to your family and friends.